వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గ్రహస్థితి కనుక గమనిస్తే ఈ నెల అనగా జూలై మాసమందు 13వ తారీఖు వరకు మేషరాశిలోనే కుజుని యొక్క సంచారం ఉంటుంది. 13వ తారీఖు తదుపరి 2వ స్థానంలోకి కుజ సంచారం మారుతుంది. అలాగే ఈ జూలై మాసమందే 17వ తారీఖు వరకు తృతీయ స్థానమందు రవి ఉంటారు. 17వ తారీఖు దాటిన తర్వాత కర్కాటక రాశిలోకి చతుర్థ స్థానమందు రవి తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు. అయితే ఈ రెండు గ్రహాలే మేజర్గా మారబోతూ ఉన్నటువంటి గ్రహాలు. మిగతా గ్రహాలు వక్రించినా మరే ఇతరత్ర స్థితిలో ఉన్నా అవి అవే ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అనుకూలించేటువంటి గ్రహాలు మేషరాశికి ఎన్నున్నాయి అనేటువంటిది చూస్తే 2వ స్థానమందు గురుడు ఈ మాసం మొత్తము కూడా అనుకూలంగా ఉన్నారు. శనేశ్వరుడు లాభస్థానంలో ఈ నెలంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. తృతీయ స్థానమందు రవిగ్రహం ఈ నెల 17వ తారీఖు వరకు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు. అలాగే బుధ శుక్ర గ్రహాలు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. మరియు 13వ తారీఖు దగ్గర నుండి జన్మ కుజుని యొక్క దోషం కూడా పోతుంది. కాబట్టి ఆ కుజుని యొక్క దోషం పోయిన తర్వాత కూడా మరిన్ని మంచి ఫలితాలు మనం ఆశించవచ్చు. ఓవరాల్గా అంటే మొత్తానికి మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి జూలై మాసం మంచి ఫలితాలనే ప్రసాదిస్తూ ఉన్నది. కారణం ఏంటి అంటే గురుబలం శనేశ్వరుడి యొక్క బలం ప్రధానంగా ఉండడం, అలాగే జన్మకుజుని యొక్క దోషం తొలగిపోవడం, తృతీయంలో రవి యోగించడం లాంటి అంశాలు, బుధ శుక్రులు కలిసి రావడం వల్ల 12వ స్థానమందు రాహు ఉన్నప్పటికీ ఈ రాహు ఇచ్చేటువంటి ఫలితాలని ఈ గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల దాటగలుగుతారు. మొట్టమొదటగా ఆర్థికపరమైనటువంటి విషయాలను కనుక ఈ రాశి వారికి చూస్తే ఈ మాసంలో అనగా జూలై నెలలో మేషరాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ ఆర్థిక ఎదుగుదల అనేటువంటిది ఉద్యోగ మార్పు ద్వారానో లేదా పనిచేసేటువంటి ప్రాంతం మార్పు ద్వారానో ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి వల్లనో అది ఏ రకంగానైనా సరే కలగవచ్చును. అలాగే వ్యాపార పరంగా చూసుకున్నప్పుడు వ్యాపార మార్పు వలనో కొత్త వ్యాపారం ప్రారంభించడం వల్లనో లేదా వ్యాపారంలోనే కొంత లాభం రావడం వల్లనో ఏదో ఒక రకంగా ఆర్థికంగా అయితే వనరులు పెరుగుతాయి. అనగా ఆర్థికపరమైనటువంటి ప్రగతి అనేటువంటిది ఈ మాసంలో మేషరాశి వారికి ఉన్నది. అలాగే ఖర్చులు కూడా తగ్గుముఖం పడతాయి. ఇది గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం ఒక మంచి విషయం ఏంటి అంటే గత నెలలో ఆదాయం ఎంత ఉందో ఖర్చులు కూడా రమారమి అంతే ఉంటాయి. అయితే ఈ నెలలో మాత్రం కొంత ధనాన్ని దాచేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ఫలితం చక్కగా మీరు అనుభవించగలుగుతారు. అనగా ధనాన్ని పొదుపు చేసేటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాశి వారు ఉన్నారు. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలను చూసినప్పుడు ఈ రాశి వారికి ఆరోగ్య పరిస్థితులు చాలా బాగున్నాయి. తృతీయ స్థానంలో రవి ఉండడం వల్ల ఆరోగ్యం నిత్య సంతోష అన్నది శాస్త్రం. అనగా మేషరాశి వారు ప్రతినిత్యం ఆనందంగా ఉండడానికి, ఉత్సాహంగా ఉండడానికి, అలాగే మంచి శరీర పుష్టి కలగడానికి కారణమైనటువంటి గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్న కారణం చేత జూలై నెలలో ఆరోగ్య పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయి. అయితే ఈ 13వ తారీఖు వరకు 1వ స్థానమందు కుజుడు 12న రాహు ఉన్నారు. కాబట్టి విషపూరితమైనటువంటి జంతువులు అనగా పాకే జంతువులు, ఈదే జంతువులు లేదా మరి ఇతరత్ర చిన్న చిన్న కీటకాలు ఇలా విషపూరితమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే పాడైపోయినటువంటి ఆహార పదార్థాలని సేవించడం వల్ల కొంత అనారోగ్యం పాలవుతూ ఉండడము ఇటువంటివి కొంత ఎక్కువ జరుగుతాయి. కుజరాహువులు ఎప్పుడు కూడా విష ప్రభావాన్ని కలగజేస్తారు. కాబట్టి ఆ మూలకంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే అగ్ని మూలకమైనటువంటి భయం. ఈ కుజుడు రాహు యొక్క స్థితిగతుల వల్ల విద్యుత్తు, అగ్ని ఇలా వేడి వస్తువులు ఈ కాలడము లేకపోతే ఇంకోటి జరుగుతూ ఉండడం ఆ ఒక్క విషయం పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కుటుంబ పరంగా అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి సమాగమం, అలాగే కుటుంబ సభ్యుల మధ్యలో సామరస్యత, అనుకూలత, కలయిక ఇవన్నీ కూడా ఏర్పడి చక్కగా ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇక ఉద్యోగ వ్యాపారాలు కూడా అభివృద్ధి పదంలోనే కనబడుతూ ఉన్నాయి. స్థానచలనము అనగా ఎవరైతే ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి లేదా ఉండేటువంటి ఇల్లు మార్పు చేసేటువంటి ఉద్యోగ మార్పు కోరుకుంటూ ఉన్నారు, స్వయంకృతంగా దాన్ని కావాలి అనుకుంటూ ఉన్నారో వారికి అది సిద్ధిస్తుంది. అంతేకాక విద్యార్థుల యొక్క స్థితిగతులు కూడా చాలా బాగున్నాయి. మౌఖిక పరీక్షలు,
పోటీ పరీక్షల లాంటి వాటిలో ఉన్నతమైనటువంటి ఫలితాలని మనం ఈ నెలలో ఆశించవచ్చును. ఇక స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితిని కనుక పరిశీలనం చేస్తే వారికి ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇంటి యందు లేదా స్త్రీలు ఎవరైనా ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇలా సర్వత్రా విజయపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయితే ఈ నెలలో ఈ రాహువు అలాగే 13వ తారీఖు వరకు ఉండేటువంటి కుజుడిచ్చేటువంటి దోషాల నుండి కనుక కొంత బయటపడాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధనని ఎక్కువగా చేస్తూ ఉండాలి ప్రతినిత్యము. అలాగే ఈ నెలలో వచ్చేటువంటి షష్ఠి, కృత్తికా నక్షత్రము అలాగే స్వాతి నక్షత్రాల యందు ప్రత్యేకించి సుబ్రహ్మణ్యారాధన కానీ లేదా స్వాతి నక్షత్రంలో లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కానీ చేసుకున్నట్టయితే ఈ నెలలో మేషరాశి వారికి మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ నెల మొత్తము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు ఆశించవచ్చు. ముఖ్యంగా ఈ నెలలో అనగా జూలై నెలలో ఉండేటువంటి గ్రహాలు అవి ఈ రాశి వారికి ఏవి అనుకూలము ఏవి ప్రతికూలం గనక చూస్తే ఈ నెలలోనే కుజుడు రవి యొక్క మార్పు అనేటువంటిది కనబడుతూ ఉన్నది. 13వ తారీఖు నాడు కుజుని యొక్క మార్పు ఉన్నది. అలాగే 17వ తారీఖు నాడు రవి యొక్క మార్పు ఉన్నది. ప్రస్తుతం ఈ వృషభ రాశిలోనే గురుగ్రహం యొక్క సంచారం అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది. ఈ గురుడు ఈ రాశి వారికి ప్రతికూలం. అలాగే ఈ నెలలో 13వ తారీఖు వరకు 12వ ఇంట్లో కుజుడు, అలాగే 13వ తారీఖు దాటిన తర్వాత 1వ ఇంట్లో కుజుడు. అంటే ఇలా 13కి ముందు 13 తర్వాత చూసుకున్న కుజగ్రహం యొక్క అనుకూలత అయితే ఈ రాశి వారికి లేదు. రవి 17వ తారీఖు దాటాక కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసినప్పుడు తృతీయ స్థానమందు రవి యోగిస్తారు. ఇది ఒక అనుకూలమైనటువంటి గ్రహం. అయితే ఈ అనుకూలత రావడానికి 17వ తారీఖు వరకు సమయం పడుతుంది. రాహు లాభస్థానమందు అనుకూలంగా ఉన్నారు. బుధ శుక్రుల యొక్క అనుకూలత ఉన్నది. కాబట్టి వృషభ రాశి వారికి జూలై నెలలో ఉన్నటువంటి ఫలితాలను గనక మనం పరిశీలన చేస్తే మిశ్రమమైనటువంటి గ్రహస్థితి కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి కుజుడు అలాగే రాహుగ్రహాల తాలూకా పరిస్థితులను గనక పరిశీలన చేస్తే 12వ ఇంట్లో ఉండేటువంటి కుజుడు అలాగే 11వ ఇంట్లో ఉండేటువంటి రాహు, ఈ కుజుడు వ్యయస్థానమందు ఉండడం వల్ల స్థానచలనాది మార్పులకి కారణమవుతూ ఉంటారు. ప్రయాణాలు అధికంగా చేయవలసి రావడము, అలాగే శారీరకమైనటువంటి శ్రమ అధికంగా ఉండడము, అలాగే అనవసరమైనటువంటి ధనము వృధాగా ఖర్చు అవుతూ ఉండడం, అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతూ ఉండడం లాంటి అంశాలు ఇవన్నీ కూడా ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రత్యేకించి జన్మ గురుని యొక్క దోషము, అలాగే 13వ తారీఖు దాటాక జన్మ కుజుడు, ఈ కుజగురులు కలవడం కూడా ఈ రాశి వారికి ఎంత మంచిది కాదు. ఈ గ్రహస్థితిని బట్టి చూసినప్పుడు ఒకటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, ఆర్థికపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే అందులో మొట్టమొదటిగా ఆర్థికంగా చూస్తే ఖర్చులు అనేటువంటివి కొంత అధికంగా ఉంటాయి. ఆదాయం అనేటువంటిది గత నెలతో పోల్చుకుంటే కొంత తక్కువగా ఉంటుంది. అనగా ఇక్కడ ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. వృషభ రాశి వారికి ఏదైనా ఒక ఖర్చు ఉందనుకోండి, ఆ ఖర్చుకు తగ్గట్టుగా ఆ సమయానికి ఏదో ఒక రకంగా డబ్బు చేతికి అందుతుంది ఈ నెలలో ప్రత్యేకించి. కానీ భయపడుతూ ఉంటారు, మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం కదా, మనకి డబ్బు సరిపోతుందా సరిపోదా, లేకపోతే డబ్బు ఎలా తీసుకురావాలి అనేటువంటి భయం ఉన్నప్పటికీ కూడా దాన్ని దాటి ఈ రాహు లాభంలో ఉండడం అనేటువంటి శుభ ఫలితం వల్ల సకాలంలో ధనం మీ చేతికి అందుతుంది. అది మీకు ఎవరో అప్పుగా ఇస్తారో, లేకపోతే మీరు ఏదైనా లోన్ పెట్టుకుంటారో, లేదా మరి ఇతరత్ర సోర్సెస్ ద్వారా కానీ మీకు ధనం అనేటువంటిది వస్తుంది. ఇది ఆకస్మిక ధనాగమనానికి సంబంధించినటువంటి విషయం. ఆ డబ్బు ఎలా వస్తుంది అనేటువంటిది మనకి తెలియకపోవచ్చును, కానీ సరైన సమయానికి డబ్బు ఉపయోగపడుతుంది. అది ఒకటి. ఆర్థికంగా అయితే లోటు ఉండదు, కానీ ఇక్కడ మనకి ప్రస్ఫుటంగా మన దగ్గర ఉన్న డబ్బు మనం తలపెట్టిన వాటికి సరిపోదని తెలుసు, కానీ సకాలంలో మీ చేతికి డబ్బు వస్తుంది అంతే. ఈ ఒక్క విషయం మాత్రం ఈ నెలలో జరుగుతుంది. ఏదైనా ఒక కార్యక్రమానికి ఆ టైంకి డబ్బు వస్తుంది, ఖర్చు పెడతారు, అయిపోతుంది, తర్వాత డబ్బు ఉండదు, ముందు కూడా డబ్బు ఉండదు. ఇది ఒక విషయం. ఆరోగ్యపరమైనటువంటి విషయాలను చూస్తే ఆరోగ్యపరంగా కూడా ఇది మిశ్రమమైనటువంటి మాసమే. ఈ మాసంలో కూడా అటు కుజుడు, గురుడు, అలాగే రవిగ్రహం యొక్క ప్రభావం వల్ల, ఎందుకంటే 12, 1, 2 స్థానాల్లో గ్రహాలు ఉండడం వల్ల కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, చిన్నపాటి ఆరోగ్యపరమైన సమస్యల్ని అధిగమించవలసి ఉంటుంది. ఈ అనారోగ్య పరిస్థితుల వల్ల కొన్ని రోజుల పాటు
ఈ దినచర్యలో కొన్ని మార్పులు రావడం కానీ, మెడికేషన్ అంటే కొంత మందులు వాడడం, మందుల రూపేణా కొంత ధనం ఖర్చు పెట్టడం, లేదా ఆ మందులు ఔషధ సేవనం చేయడం ద్వారా కొంత ఆ రోగాన్ని నివృత్తి చేసుకోవడం లాంటివన్నీ కూడా వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఇక కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలను చూసినప్పుడు కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. మరీ ముఖ్యంగా అంటే వాళ్ళు కావాలని మీకు సహాయం చేయకుండా ఉండకపోయినప్పటికీ, సరిగ్గా మీకు ఏదైనా ఒక పని చేయవలసి వచ్చినప్పుడే వారికి ఇంకో పని రావడము, లేదా అనుకోకుండా మీరు ఏదైనా ఒక పనిని వారికి అప్పచెప్పవలసి రావడం, ఆ సమయానికే వారు ఇంకొక పనిని వాళ్ళు భుజస్కంధాల మీద వేసుకుని తీసుకువెళ్ళడం, తత్ఫలితంగా ఈ పనిని మీరే చేసుకోవాల్సి రావడం, ఇలా కావాలని మీకు ఎవరో ద్రోహం చేయడం కానీ, చెడు తలపెట్టడం కానీ చేయకపోయినప్పటికీ సకాలంలో మీకు మనుషులు ఉపయోగపడకపోవడం, దానివల్ల మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. మానసికంగా, శారీరకంగా శ్రమ అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా ఈ మాసంలో జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. అలాగే ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి అంశాలు సానుకూలంగా ఉన్నాయి. అనగా అటు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, పై అధికారుల వల్ల ఒత్తిడి ఉన్నప్పటికీ, ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతారు. దానివల్ల అయితే ఇబ్బంది ఏమీ కూడా కనబడడం లేదు. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మాత్రం కొంత మనస్పర్ధలకి, కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలకి, లేదా కించిత్ అనారోగ్య సమస్యలకి కారణమవుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా వ్యతిరేకంగానే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏకాగ్రత లోపము, అతి విశ్వాసం వల్ల ఇబ్బంది పడుతూ ఉండడం, లేదా ఏదైనా ఒక పరీక్ష రాసేటువంటి సమయానికి అనారోగ్యం బారిన పడుతూ ఉండడం లాంటి అంశాలు విద్యార్థుల్లో ఎక్కువ కనబడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారు ఈ నెలలో, జూలై నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం ఉత్తమమైనటువంటి సూచన. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం, అలాగే ప్రతి గురువారం నాడు కూడా దక్షిణామూర్తి యొక్క దేవాలయానికి లేదా ప్రత్యేకించి శివాలయానికి వెళ్ళి దక్షిణామూర్తి విగ్రహానికి అభిముఖంగా కూర్చుని దీపారాధన చేసి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా ఈ గ్రహస్థితి నుండి బయటపడతారు. మిథున రాశి వారికి 13వ తారీఖు వరకు లాభస్థానమందు కుజుడు యోగిస్తూ ఉన్నారు. దశమ కేంద్రంలో ఉన్న రాహు ఈ నెలంతా కూడా అనుకూలిస్తూ ఉన్నారు. అలాగే 17వ తారీఖు వరకు జన్మ రవి దోషం ఉన్నది. 17వ తారీఖు దాటాక ఆ రవి దోషం పోతూ ఉన్నది. వ్యయస్థానమందు గురుడున్నటువంటి దోషం ఈ రాశి వారికి ఉన్నది. అలాగే శని భాగ్యస్థానమందు ప్రతికూలంగా ఉన్నారు. అంటే ప్రధానంగా చూసుకున్నప్పుడు 13వ తారీఖు దాటిన తర్వాత 12వ కుజుని యొక్క దోషం, అంటే 12వ స్థానంలో కుజుడున్నటువంటి దోషం కూడా ఈ రాశి వారికి వస్తుంది. కాబట్టి 13వ తారీఖు మునుపే కొంత ఎక్కువ గ్రహాల తాలూకు అనుకూలతలు అనేటువంటిది మిథున రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కుజుడు, రాహువు, చంద్రుడు, శుక్రుడు, బుధుడు ఈ గ్రహాల తాలూకు అనుకూలతలు ఈ నెలలో ప్రధానంగా ఉన్నాయి. 17వ తారీఖు వరకు జన్మరవి దోషం ఉంటుంది. 17వ తారీఖు దాటాక ఆ దోషం పోతుంది. ఈ ఒక్క విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఈ గ్రహస్థితి వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాలను గనక మనం పరిశీలన చేస్తే ఆర్థికంగా ఈ మాసం మిశ్రమంగానే ఉంటుంది. అంటే అంత బాగా ఉన్నట్టు కాదు, అంత బాగా లేకపోయినట్టు కాదు. ప్రత్యేకించి జన్మరాశియందు రవిగ్రహం యొక్క సంచారం, దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం, వ్యయస్థానమందు కుజుడు ప్రవాసం కార్యహాని స్యాత్. ఈ కుజుడు వ్యయంలో ఉండడం, రవి జన్మరాశి లేదా 2వ రాశిలో ఉండడం, ఆ కర్తరిలో మిథున రాశి ఉండడం అనేటువంటిది ఈ మాసంలో కొంత ఆర్థికంగా ఒక చిన్నపాటి లోటుని క్రియేట్ చేస్తుంది, కలిగిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మిథున రాశి వారికి ఇప్పటి వరకు వచ్చేటువంటి డబ్బు చక్కగా మీకు ఉండేటువంటి ఖర్చులకు వినియోగింపబడుతూ ఉన్నది. కటాకటిగా డబ్బు వెళ్ళిపోతూ ఉన్నది. మీకు ₹1,00,000 వస్తే 1,00,000 ఖర్చు కనబడుతూ ఉన్నది. ఈ మాసంలో మాత్రం కొంత ఖర్చు అనేటువంటిది ఎక్కువగా అవ్వడం కానీ, లేదా వచ్చేటువంటి సంపాదన అనేటువంటి తక్కువగా మారడం కానీ, ఇలా ఏదైనా జరగడం వల్ల కొంత లోటు బడ్జెట్ అనేటువంటిది జూలైలో కలుగుతుంది. ఆ ఒక్క విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అయితే దాని గురించి ఏం చేయాలండి అంటే, ఒకటి ఖర్చు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచన చేయాలి. ఇది మనకు అవసరమా, అవసరం కాదా, ఖచ్చితంగా అవసరం అనుకుంటేనే దానికి సంబంధించినటువంటి ఖర్చును మనం పెట్టాలి. అలాగే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అదృష్టాన్ని నమ్ముకుని మాత్రం డబ్బు పెట్టకూడదు. అది ఇన్వెస్ట్మెంట్ అంటే అది మీ సమయమైనా, లేదా మీ తెలివితేటలైనా, లేదా డబ్బైనా, లేదా మరి ఏ ఇతరత్ర ఇన్వెస్ట్మెంట్ అయినా సరే
అది మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటేనే, అదృష్టాన్ని నమ్ముకోకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుని తెలివితేటల మీద నమ్ముకుని వెళితేనే ముందుకెళ్ళాలి తప్పితే, అదృష్టాన్ని నమ్ముకుని మీ సమయాన్ని కానీ, శక్తిని కానీ, డబ్బును కానీ దేని మీదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఈ నెలలో నాశనం అయిపోతుంది, అంటే పూర్తిగా పాడైపోతుంది. ఆ విషయం కరాఖండిగా చెప్పడం జరిగింది. అలాగే ఆర్థిక పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఈ మాసంలో కొంత శరీరం అలసిపోతూ ఉంటుంది, కొంత ఎక్కువగా నలుగుతారు ప్రయాణాల పరంగా కానీ, ఆకస్మిక ప్రయాణాలు కానీ, లేదా మీరు కావాలని చేసేటువంటి ప్రయాణాలు కానీ, తీర్థయాత్రల వల్ల కానీ, ఇలా ఏదైనా సరే శరీరం ఎక్కువగా అలసిపోవడము, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, అలాగే ప్రతి చిన్న పని కూడా మీరే దగ్గరుండి చేయవలసి రావడం లాంటి అంశాల వల్ల కొంత శారీరక శ్రమ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. దానివల్లే కొద్దిపాటి సమస్యలు వస్తూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు ఈ మాసంలో సాధారణంగా ఉన్నాయి. అనగా వాటి పరంగా అంత ఇబ్బంది ఉండదు, అలానే అంత ప్రయోజనం కూడా మీకేమీ ఉండదు. సామరస్యంగా సానుకూలంగా అది సాగుతూ ఉంటుంది. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొంత ఒత్తిడి అనేటువంటిది అధికంగా ఉంటుంది. అది పై అధికారుల వల్ల కానీ, లేదా ఇప్పుడున్నటువంటి మీ గ్రహస్థితి వల్ల ఏమవుతుందంటే మీలో మీకు ఆత్మనౌన్యతా భావం, అంటే మనల్ని ఎవరు ఏదో అన్నారు, లేదా మనల్ని ఎవరో కించపరిచారు, మనం అసలు ఇక్కడ ఉండకూడదు అనేటువంటి ఆత్మనౌన్యతా భావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి వెళ్ళకండి. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయండి. ప్రతిదీ కూడా మంచిగానే జరుగుతూ ఉంటుంది. ఇక విద్యార్థులకి గ్రహస్థితి కొంత వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆచితూచి ముందుకు వెళ్ళాలి. గురువుల యొక్క అనుగ్రహం అవసరం, ఎందుకంటే ఏకాగ్రత లోపం అనేటువంటిది ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఈ జూలై నెలలో మిథున రాశికి సంబంధించినటువంటి స్త్రీలు కొంత ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం వారికి. ఉద్యోగ వ్యాపారాలు చేస్తుండేటువంటి స్త్రీలకు మాత్రం ప్రత్యేకించి స్థానచలనానికి అవకాశం ఉంటుంది. అలాగే ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంటాయి. ఇక మిథున రాశి వారు ఈ నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా సూర్య ఉపాసన చేస్తూ ఉండాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయాలి. ఆదివారం నాడు ప్రత్యేకించి సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకుని సంధ్యావందనాది కర్మలన్నీ కూడా నిర్వర్తించుకొని సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడే చక్కగా ఆయన ఆ ఉదయ కిరణాలు మీ మీద పడేటట్టుగా నుంచుని ఆదిత్య హృదయాన్ని పూర్తిగా సాంగోపాంగంగా పారాయణ చేసి ఒక రాగి చెంబులో కొన్ని అక్షతలు, పసుపు, కుంకుమ పోసి ఆ రాగి చెంబులో పూర్తిగా నీళ్లను నింపి ఆ నీటిని సూర్యుడికి అభిముఖంగా అర్ఘ్యం కింద వదిలిపెట్టాలి. అలా గనక వదిలిపెడితే ఈ గ్రహదోషాలన్నీ కూడా నివారింపబడతాయి. ఆ ఒక్క పని కొంత పాటించడానికి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. కర్కాటక రాశి వారికి జూలై నెలలో ఒక అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితం ఏంటి అంటే లాభస్థానంలోకి కుజుడు రావడం. 13వ తారీఖు దాటిన తర్వాత కుజుడు వృషభ రాశి ప్రవేశం చేసినప్పుడు ఆయన లాభస్థానంలో అత్యంత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహం, అది ఒకటి. ఇక రెండవది ఇప్పటికే లాభస్థానంలో ఉన్నటువంటి గురుడు అత్యంత శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నటువంటి స్థితి. ఈ రెండు వాటితో పాటు బుధ శుక్ర చంద్రుల యొక్క స్థితిగతులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. అయితే రవిగ్రహం ప్రధానంగా కర్కాటక రాశి వారికి ప్రతికూలంగా ఉన్నారు. రవి వ్యయస్థానమందు 17వ తారీఖు దాటిన తర్వాత నుండి దక్షిణాయనం ప్రారంభమైనటువంటి దగ్గర నుండి జన్మరాశి యందు రవి కొంత ప్రతికూలంగా ఉంటారు. ఎప్పుడైతే ఈ మాసంలో రవి ప్రతికూలంగా ఉన్నారో ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు కాబట్టి, ఆత్మకారకుడు సూర్యుడు కాబట్టి, ఉత్సాహానికి కారకుడు కాబట్టి కొంత నీరసంగా ఉన్నట్టు ఉంటుంది పరిస్థితి. అంటే ఎప్పుడు చూసినా కూడా ఏదో పరాకుగా ఉండడం, అంత ఉత్సాహంగా లేకపోవడం, ఆత్మవిశ్వాసం అనేటువంటిది కొంత తక్కువగా ఉండడం, ప్రతి చిన్న విషయానికి అతిగా భయపడుతూ ఉండడం లాంటి ఫలితాలని సాధారణంగా రవి ఇస్తారు. దీనికి అనగా రవి ఇచ్చేటువంటి ప్రతికూలతలకి శని అష్టమంలో ఉండేటువంటి స్థితి కూడా కొంత బలంగా మారుతుంది. అనగా అష్టమంలో శనేశ్వరుడు కూడా ఇదే రకమైనటువంటి ఫలితం, కొంత నిస్సత్వ, అలాగే అధికమైనటువంటి కోపం, చిరాకు, పరాకు ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. అయితే ఈ గ్రహాలను కనుక మనం పరిశీలన చేసి ఈ మాసంలో ప్రత్యేకించి కర్కాటక రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని చూస్తే ఆర్థికంగా మాత్రం ఈ నెల అనగా జూలై నెల కర్కాటక రాశి వారికి చాలా గొప్ప నెలగా చెప్పవచ్చు.
కారణం ఏంటి అంటే లాభస్థానంలోనే గురుడు, లాభస్థానంలోనే కుజుడు. ధైర్యమేకాదశగతే కుజే అన్నది శాస్త్రం. యశోవృద్ధిర్బలం తేజ అంటూ ఉన్నది శాస్త్రం. అనగా లాభము అనగానే మనకి పేరులోనే తెలుస్తూ ఉన్నది. పెట్టినటువంటి పెట్టుబడికి ఆ ఖర్చు తక్కువగా ఉండడం వల్ల మిగిలినటువంటి ధనం ఏదైతే ఉన్నదో, అనగా మనం ఏదైతే కొనుగోలు చేస్తామో దాన్ని ఎక్కువ రేటు అమ్ముకోవడం ద్వారా, లేదా ఎక్కువ రేటుకి మనం వాటిని విక్రయించడం ద్వారా మనకి ఎక్కువ లాభం మిగులుతుంది. అలాగే మన చేతికి ఎక్కువ ధనం వచ్చినప్పుడు మన నిత్యావసరాలకి సరిపడిపోయేటువంటి డబ్బుని మనం ఖర్చు పెట్టేగా డబ్బు మిగలడాన్ని లాభం కింద చూడొచ్చు. అయితే ఈ లాభం అనేటువంటిది కేవలం ఆర్థికంగానే కాదు, ఆరోగ్య లాభము, ఐశ్వర్య లాభము, సంతాన లాభము, సౌభాగ్య లాభము, అలాగే ఇంకా చాలా రకాలైనటువంటి లాభాలని మనం పరిశీలనలో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ లాభంలో ఉన్నటువంటి గురుమంగళులు, అంటే గురుడు అంటే గురుగ్రహం, మంగళుడు అంటే కుజగ్రహం. ఈ గురుమంగళ యోగ కారకమైనటువంటి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఈ గురుమంగళ యోగాన్ని ప్రసాదించేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో అవి ఇచ్చేటువంటి శుభ ఫలితాలని అనుభవించడానికి ఈ మాసం చాలా శ్రేష్టం. కాబట్టి ఆర్థికంగా మాత్రం ఇది చాలా గొప్ప మాసము. కర్కాటక రాశి వారికి మనం ఇంతకీ చెప్పొచ్చేది ఏంటి అంటే, ఈ మాసంలో ఎక్కువగా ధనాగమనము అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా అది భూ లావాదేవీల వల్ల కానీ, లేదా కోర్టు కేసులు నెగ్గడం వల్ల కానీ, వంశపారంపర్య ఆస్తులు చేతికి రావడం కానీ, ఎప్పటి నుండో మీకు రావాల్సిన ధనం చేతికి రావడం కానీ, లేదా ఉద్యోగంలో డబ్బు పెరగడం కానీ, ఇలా ఏదైనా కారణం కానివచ్చు, డబ్బు అయితే కొంత ఎక్కువగా వస్తుంది. ఇక రెండవది ఆరోగ్యపరమైనటువంటి విషయం. ఇందాక మనం చెప్పుకున్నట్టు శని రవి యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అనగా కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, ఏదైనా ఒక పనిని పెట్టుకుంటే ఆ పని ప్రతిసారి కూడా వాయిదా పడుతూ ఉండడము, దానివల్ల చికాకు ఎక్కువగా వస్తూ ఉండడం, ఇలా కొంత ఇరిటేషన్తో కూడి ఉన్నటువంటి వాతావరణం. ఆరోగ్యపరంగా మాత్రం రవిశనులు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు అయినప్పటికీ అటు గురుడు పూర్తి స్థాయిలో బలంగా ఉన్నారు, కుజుడు కూడా ఆయన రోగ కారకుడు, ఆ రోగాల్ని నివారించడానికి కూడా ఆయనే శక్తివంతమైనటువంటి గ్రహం. కాబట్టి కుజుడు అనుకూలంగా ఉంటారు 13వ తారీఖు దాటాక. కాబట్టి 13వ తారీఖు వరకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా ఆ తర్వాత రికవరీ రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు కూడా చాలా సానుకూలంగా ఉన్నాయి. కొంత స్వయంకృతాపరాధాల వల్ల మాత్రమే కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. తక్కినవన్నీ కూడా కొంత సాధారణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనగా కుటుంబ సభ్యులతో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారో మీతో కుటుంబ సభ్యులు అదే విధంగా ప్రవర్తిస్తారు. ఆ ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఉద్యోగ వ్యాపారాలు కర్కాటక రాశి వారికి చాలా బాగున్నాయి. ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది. తలపెట్టినటువంటి ఉద్యోగ వ్యాపారాల్లో తలపెట్టినటువంటి అనుకున్నటువంటి ప్రతి కార్యము కూడా సఫలమవుతూ ఉంటుంది. అలాగే చదువరులకి, విద్యార్థులకి జూలై నెల చాలా బాగా కలిసి వస్తుంది. దూర ప్రాంతాల్లో కానీ స్వదేశాల్లో చదువుకుంటూ ఉండేటువంటి వారికి ఈ మాసం మంచి ఫలితాన్ని ఇస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి జూలై నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని చూస్తే మానసిక ప్రశాంతత దొరుకుతుంది, కుటుంబ సఖ్యత బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు మాత్రం కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారు జూలై నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను కనుక సాధించాలి అనుకుంటే ప్రత్యేకించి సూర్యారాధన చేస్తూ ఉండాలి. అలాగే శనేశ్వరుని యొక్క ఆరాధన కూడా చాలా మంచిది. అనగా శని ఆదివారాలు గనక నిష్టగా ఉండగలిగితే ఈ నెలంతా కూడా బాగుంటుంది. ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఐశ్వర్యపరంగా బాగుంటుంది. శనివారము ఆదివారము ఈ 2 రోజుల్లోనూ మధ్యమాంసాలు భుజించకండి, తలకి నూనె రాసుకోకండి, అలాగే శరీరానికి తైల సంస్కారం చేయకండి. అలాగే శనివారం ఆదివారం బయట వండినటువంటి పదార్థాలు ఇవి కూడా తినకండి, ఇంట్లో వండినటువంటి పదార్థాలు తినండి. బయట వంట నూనెతో చేసినటువంటి పదార్థాలు అంటే ఏదైనా బయట తిళ్ళు, నూనెకి సంబంధించినటువంటి తిండి ఏదైనా తింటే మరింత చెడు ఫలితం వస్తుంది. కాబట్టి శని ఆదివారాలు ఉండగలిగినంత నిష్టగా ఉంటే ఈ జూలై నెల అత్యద్భుతమైన ఫలితాలు ఈ రాశి వారికి సంప్రాప్తమవుతాయి. ఏదైనా ఒక స్తోత్రపారాయణ చేయదలుచుకుంటే ప్రత్యేకించి ఈ రాశివారు కాళీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే చాలా మంచిది. దశ మహావిద్యల్లో ప్రథమమైనటువంటి విద్య కాళికా అమ్మవారి యొక్క ఆరాధన. అనగా కాళికాదేవి స్తుతి కానీ,
లేదా లలితా సహస్రనామం కానీ ఇవి పారాయణ చేస్తూ ఉండడం చాలా చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా జూలై మాసమందు సింహరాశి వారికి ఏ గ్రహాలు అనుకూలిస్తాయి, ఏ గ్రహాలు ప్రతికూలిస్తాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే ఈ రాశి వారికి 17వ తారీఖు వరకు రవి బలం ఉంది. ఈ రాశ్యాధిపతి అయినటువంటి రవి బలంగా ఉన్నారు. అలాగే గురుబలం లేదు, శనేశ్వరుడి యొక్క బలం లేదు, రాహు యొక్క బలం లేదు. అష్టమ రాహు అంటే బలం లేకపోయినా ప్రతికూలత ఎక్కువగా ఉన్నది. అక్కడ గురుడు కానీ శని కానీ ప్రతికూలంగా ఉన్న 2 కేంద్రాల్లో ఉన్న వారి ప్రత్యేకమైన ప్రతికూలత ఏమీ లేదు. కానీ రాహు మాత్రం 8వ స్థానంలో ఉండి ఈ రాశిని ఇబ్బంది పెడదామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక శుక్రబుధుల యొక్క అనుకూలత ఈ నెలలో మధ్యస్థంగా ఉన్నది. చంద్రుడు కూడా 2.5 రోజులకు ఒకసారి అనుకూలిస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా ఈ మాసంలో రవి యొక్క బలం మీద మాత్రమే ఆధారపడాలి. ఆ బలం కూడా ఎప్పటి వరకు ఉంది? 17వ తారీఖు వరకే ఉంది. అంటే 17వ తారీఖు దాటిన తర్వాత, ఈ జూలై నెలలో 17వ తారీఖు దాటిన తర్వాత 9 గ్రహాల్లో మెజారిటీ అంటే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనేటువంటివి ప్రతికూలంగా ఉంటాయి సింహరాశి వారికి. కాబట్టి ఈ రాశి వారు ఏ విధమైనటువంటి పనులు చేయాలి అన్నా, లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవాలి అన్నా, ముఖ్యమైన పనులు ప్రారంభించాలి అన్నా, ఇవన్నీ కూడా జూలై 17వ తారీఖు లోపులోనే పూర్తి చేసుకోవాలి. ప్రత్యేకించి 12వ స్థానంలోకి రవి రావడం వల్ల జూలై 17వ తారీఖు దాటిన తర్వాత, అనగా అష్టమంలో రాహువు, వ్యయంలో రవి, సప్తమంలో శనేశ్వరుడు, దశమ కేంద్రంలో గురు కుజుల యొక్క ఆ యుతి, మరి ఇన్ని గ్రహాలు మరి సింహరాశి వారి మీద ప్రభావాన్ని చూపించడం ప్రారంభిస్తే ఏమవుతుంది ప్రతికూలంగా అంటే, ఒకటి ఖర్చులు అధికంగా ఉండడం, స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధన వ్యయం అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఈ రాశి వారు ఏం చేయాలంటే జూలై నెలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అనవసరమైనటువంటి డబ్బు అంటే అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎంతవరకు మీకు అవసరం, ఒక వస్తువును కొనాలి, లేదా ఒక వాహనాన్ని కొనాలి, లేదా ఒక ఇంటిని కొనాలి, లేదా ఒక స్థలాన్ని కొనాలి, ఇలా ఏదైనా ఒకటి కొనేటప్పుడు, లేదా దేని మీదైనా సరే ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద అంటే ఏదైనా ఒకటి కొనుగోలు చేసి మీ ధనం అంతా కూడా పెట్టుబడి కింద దేని మీదైనా పెడదాం అనుకున్నప్పుడు అది మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంటేనే దాని మీదకి వెళ్ళాలి. అంతేగాని అదృష్టాన్ని నమ్ముకుని ప్రత్యేకించి జోదము, స్పెక్యులేషన్ ఇటువంటి వాటి జోలికి పోతే అది మీకు చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. బెట్టింగుల జోలికి, జోదాలు, స్పెక్యులేషన్ ఇటువంటి వాటి జోలికి పోకూడదు సింహరాశి వారు ఈ జూలై నెలలో. ఏదైనా పూర్తి స్థాయిలో మిమ్మల్ని మీరు నమ్మి మీ తెలివితేటల మీద ఆధారపడి, పక్కవాడి మీద ఆధారపడకుండా, లేదు ఇది మనమే చేయగలుగుతాం, లేదా నా బుర్ర పనిచేస్తుంది అని అనుకుని మీరు ముందుకు వెళ్ళగలిగితే మంచిది, పెట్టుబడి పెట్టచ్చు. అది కూడా భారీ స్థాయిలో కాదు. అనగా ఈ మాసంలో ప్రత్యేకించి అటు వ్యాపారాన్ని విస్తరించడానికి కానీ, లేదా ఉద్యోగాన్ని మార్చడానికి కానీ, లేదా ఉద్యోగంలో ఏదైనా సాహసోపేతమైనటువంటి చర్యలు చేయడానికి కానీ వేటికి కూడా సింహరాశి వారికి అంత అనుకూలంగా లేదు. ఆ విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు వహించాలి. అనగా మీరు భోజనం చేసేటప్పుడు, లేదా ఏదైనా పలహారం చేసేటప్పుడు, లేదా మరి ఏ ఇతరత్ర ఆహారాన్ని తీసుకునేటప్పుడు అది సరిగా ఉందా లేదా. అష్టమంలో రాహు ఉన్నప్పుడు అది క్రిమి భోజనాన్ని, మిశ్రమమైనటువంటి భోజనాన్ని, అంటే సగం పాడై సగం బాగున్నటువంటివి, లేదా దాంట్లో ఏదో పడ్డం వల్ల పాడైపోవడం, లేదా విషతుల్యం అవ్వడం, అంటే ఫుడ్ పాయిజన్ అవుతూ ఉండడం, ఇటువంటి వాటి మీద ఆ రాహు ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరు ఫోన్ చూసుకోకుండా, లేదా టీవీ చూడకుండా, లేదా వర్క్ చేసుకోకుండా చక్కగా భోజనం చేసేటప్పుడు దాని మీద దృష్టి పెట్టాలి. కొన్ని సందర్భాల్లో నోట్లోకి వెంట్రుకలు పోతూ ఉంటాయి, లేదా చిన్నపాటి పురుగులు పోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ మాసంలో జరుగుతాయి. కాబట్టి ఏదైనా తినేటప్పుడు పూర్తిగా దాని మీదే శ్రద్ధ పెట్టండి. ఇది మొట్టమొదటిగా చెప్పేటువంటి విషయం. ఇక 2, ఆర్థికపరమైనటువంటి అంశాలు. ఇక్కడ ఖర్చు అధికంగా కనబడుతూ ఉన్నది, కానీ ఆదాయ వనరులు అనేటువంటివి పాడైపోలేదు. సింహరాశి వారికి ఆదాయం వస్తూనే ఉంటుంది. కానీ ఇదివరకు 10 రూపాయల ఆదాయమే వచ్చినప్పుడు ఖర్చు 6, 8 ఉండేది. ఇప్పుడు 12, 13 అవుతోంది. ఇక్కడ ఆదాయం పెరగలేదు కానీ ఖర్చు పెరిగింది ఈ జూలై నెలలో. దానివల్ల కొంత ఏదైనా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అందువల్లనే ఏదైనా ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పింది. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా కొంత మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడతాయి.
అయినప్పటికీ కూడా మీరు వాటిని ఛేదించగలుగుతారు. కొంత సమయం పోయిన తర్వాత వారికి కుదుట పడడం కానీ, లేదా మీరేదైనా స్ట్రగుల్ అవ్వడం వల్ల వారు ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడం కానీ ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే కొద్దిపాటి మానసిక అశాంతి మాత్రం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. పని వేళలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ సమయం పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే కుటుంబంతో కానీ, స్నేహితులతో కానీ మీకు నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శించడానికి కానీ ఈ మాసంలో అంత అవకాశం దొరకకపోవచ్చును. పూర్తిగా పని మీదే శ్రద్ధ పెట్టవలసి వస్తుంది. ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా మిశ్రమంగా ఉన్నది. ఏకాగ్రత చాలా తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైన పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడే హాల్ టికెట్ మర్చిపోవడం, లేదా పెన్ మర్చిపోవడం, ఇటువంటి ప్రతిబంధకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. లేదా ఏదైనా చదువుకునే సమయంలో అనారోగ్యం రావడం, చదువుకోకపోవడం, ఇలా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది వస్తుంది. కాబట్టి వాటి నుండి బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కనుక పరిశీలన చేస్తే ఆరోగ్యం పట్ల వారు శ్రద్ధగా ఉండాలి. అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి ఈ మాసం అంత అనుకూలమైనటువంటి మాసం కాదు. అయితే సంతాన పురోగతి ఉంటుంది. కుటుంబ పరంగా మాత్రం స్త్రీలకి పరిస్థితులు అవి బాగానే ఉన్నాయి. సింహరాశి వారు జూలై నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సూర్య ఉపాసన చేయాలి. అలాగే ఆంజనేయ ఆరాధన అధికంగా చేస్తూ ఉండాలి. ఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామావళి స్తోత్రం కానీ, లేదా మంగళవారం నాడు అలాగే శనివారం నాడు ప్రత్యేకించి శివాలయానికి వెళ్ళి నంది దగ్గర దీపం పెట్టడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ మాసం మొత్తము కూడా హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. మన్యు సూక్తాన్ని వింటూ ఉండండి. తత్ఫలితంగా మంచి ఫలితాలు సంప్రాప్తము. కన్యారాశి వారికి ఈ మాసంలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే ఈ నెలలో అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోతుంది. గత జూన్ నెలగా అనుభవిస్తూ ఉన్నటువంటి అష్టమ కుజుడి యొక్క దోషం ఈ నెలలో పోతుంది. కాబట్టి 13వ తారీఖు తర్వాత ఈ కుజుని యొక్క కుజాష్టమ దోషం అనేటువంటిది తొలగిపోతుంది. కొంత ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ మాసంలో రవి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు. 1 నుండి 17వ తారీఖు వరకు దశమ కేంద్రంలో, 17వ తారీఖు దాటిన తర్వాత నెలాఖరు వరకు కూడా 11వ స్థానంలో రవి చాలా అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు. కాబట్టి రవి బలం ప్రధానంగా ఉన్నది. దోషభూయిష్టమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి కుజుడు ఆ దోష స్థానాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతూ ఉన్నారు. శనేశ్వరుడు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు. గురుగ్రహం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు. అలాగే బుధ శుక్రులు కూడా అనుకూలంగా ఉన్నారు. అంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది గత నెలతో పోల్చుకుంటే. ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. కాబట్టి కన్యారాశి వారికి జూలై నెల చాలా మంచి ఫలితాలే సంప్రాప్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ గ్రహస్థితి ఆర్థికంగా మనం చూసుకున్నట్టయితే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. అయితే డబ్బు పెరుగుతుంది. అంటే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంపాదించేటువంటి ఆ ధనం, ఆ రాబడి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో మీకు ధనాన్ని ఇవ్వవలసినటువంటి వారు సకాలంలో చెల్లించడము, అలాగే గతంలో మీరు పెట్టుబడి పెట్టిన తాలూకు ఫలితం చక్కగా మీకు మంచి ఫలితం సంప్రాప్తమై ఆ ధనం మీకు చేతికి రావడం, లేదా ఖర్చులు తగ్గుతూ ఉండడం, లేదా భూమి మీద పెట్టినటువంటిది లేదా గతంలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ తాలూకు రిటర్న్స్ అవి తిరిగి మీ దగ్గరికి రావడం, ఇవన్నీ కూడా మీ ధనాగమనాన్ని పెంచేటువంటి పరిస్థితులు. అలాగే కొంత ఆకస్మిక ధన లాభం, ఉద్యోగంలో ఏదైనా జీతం పెరగడం, లేదా వ్యాపార పరంగా కొంత అధికమైన లాభం రావడం, ఇలా పరిస్థితులు ఏవైనా సరే అల్టిమేట్గా మీకు వచ్చేటువంటి సంపాదన అనేటువంటిది ఈ నెలలో పెరుగుతుంది. అలాగే ఖర్చులు తగ్గుతాయి. అష్టమ కుజుడు దోషం పోయింది కాబట్టి ఇక అప్పు చేసేటువంటి పరిస్థితులు ఉండవు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టి సరే మనం దీనికి అప్పు చేయాలరా అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి కన్యారాశి వారు ఏం చేస్తారంటే చివరిలో ఈ నెలలో అప్పు చేయవలసినటువంటి అవసరం లేకుండానే ఆ ఫంక్షనో ఆ కార్యక్రమమో ఇదేనైనా సరే చక్కగా వారు నిర్వర్తించగలుగుతారు. ఇది ఆర్థికంగా ఉండేటువంటి పరిస్థితులు. ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ఎందుకంటే అష్టమ కుజుని యొక్క దోషం ఎప్పుడైతే పోతుందో ఆకస్మికంగా వచ్చేటువంటి ప్రమాదాలు కానివ్వండి, అంటే వాహనాల వల్ల, విద్యుత్ వల్ల, అగ్ని వల్ల, పదునైనటువంటి వస్తువులు లేదా పనిముట్ల వల్ల వచ్చేటువంటి బాధ, ఈ అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, యాక్సిడెంట్లు ఇవన్నీ కూడా ఆకస్మికంగా వస్తాయి కుజుడు అష్టమంలో ఉంటే. గత నెల రోజులుగా దాన్ని అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి 13వ తారీఖు దాటాక దాని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి ఆరోగ్య పరిస్థితి కూడా కొంత మెరుగైనటువంటి
స్థితిలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక మూడవది కుటుంబపరమైనటువంటి విషయాలు. కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. తోబుట్టువులు కానీ, లేదా తల్లిదండ్రులు కానీ, లేదా జీవిత భాగస్వామి కానీ, లేదా సంతానం కానీ, లేదా మరి ఏ ఇతరత్ర బంధువులు, మిత్రులు, ఈ రిలేషన్లు ఉన్నాయో వారందరూ కూడా మీకు చక్కగా సఖ్యతతోటి ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని మీకు ఉంచగలుగుతారు. 10 మందితోటి కూడా చక్కగా కలవగలుగుతారు, బంధుమిత్రులను కలుసుకోగలుగుతారు. ఇలా కుటుంబ నేపథ్యము, కుటుంబ పరిస్థితులు ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ నెలలో. అలాగే విద్యార్థులకు ఉండేటువంటి పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. చదువుకునేటువంటి వాళ్ళకి, దూరత్ర వెళ్ళి చదువుకున్నటువంటి వాళ్ళకి, ఇప్పుడు విదేశాల్లో చదువుకుంటూ ఉండేటువంటి వారికి, వీరందరికీ కూడా చదువరులకి ఇది చాలా మంచి గ్రహస్థితి. అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారు కూడా చక్కగా లాభపడతారు. ప్రత్యేకించి ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపార లాభము, లేదా ఏదైనా ఎవరైనా ఆన్సైట్ వెళ్ళాలి, వేరే దేశం వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకునేటువంటి వారికి ఉద్యోగం లభించడం. అలాగే ఇప్పుడు ఉద్యోగం లేక బాధపడుతూ ఉండేటువంటి వారికి ఆకస్మికంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టవలసి వచ్చినా, మిమ్మల్ని ఉద్యోగంలోంచి ఎవరైనా తొలగించినా వారికి ఉద్యోగం రావడానికి కూడా ఈ నెల అత్యద్భుతమైనటువంటి నెలగా మనం చెప్పవచ్చును. స్త్రీలకి కూడా ఇవే మంచి ఫలితాల అన్వయం కానున్నాయి. కుటుంబ సౌఖ్యము, ఆరోగ్య సౌఖ్యము, గృహ సౌఖ్యము, సంతాన సౌఖ్యము, సౌభాగ్యము ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ నెలలో కన్యారాశి వారు చాలా ఉత్సాహంగా ఉంటారు. మంచి తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయగలుగుతారు. ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపగలుగుతారు. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దుర్గాదేవి యొక్క ఆరాధన, త్రిపుర సుందరి యొక్క ఆరాధన, లలితాదేవి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. ముఖ్యంగా ప్రతిరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని చూస్తే 13వ తారీఖు వరకు కుజుడు సప్తమంలో ఉంటారు తులారాశి వారికి. ఆ తదుపరి అష్టమ స్థానానికి కుజాష్టమ దోషము అనేటువంటిది అన్వయం అవుతుంది. 17వ తారీఖు వరకు భాగ్యరవి ఉంటారు. 17వ తారీఖు తర్వాత దశమ రవి, అంటే రవి అనుకూలిస్తారు. ఒక గ్రహం అనుకూలంగా మారుతోంది, ఒక గ్రహం ప్రతికూలంగా మారుతోంది. అయితే రాహు అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు. అష్టమ స్థానంలో కుజుడితో పాటుగా గురువు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ మాసం మధ్యస్థంగా ఉంటుంది. అంటే ఇదంతా ప్రతికూలతతోటి ఉండదు, అలానే అంత అనుకూలంగా కూడా ఉండదు. చాలా మధ్యస్థమైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చును జూలై నెలలో ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా. అష్టమ స్థానంలోకి కుజుడు చేరడం, అష్టమంలోనే ఉన్నటువంటి గురుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ప్రవాసం కార్యహాని స్యాత్, కసరోగం ప్రపీడనం అన్నది శాస్త్రం. అయితే ఈ కుజగురుల యొక్క యుతి ఏదైతే ఉన్నదో దానివల్ల కొంత రుణబాధలు అనేటువంటివి పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇది ఒక్కటి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే కుజాష్టమం అష్టమ గురు యొక్క దోషం వల్ల ఏమవుతుంది అంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి అవకాశం ఉంటుంది. రెండిటి మీద ఈ గ్రహస్థితి ప్రధానంగా ఫలితం చూపిస్తుంది. ఒకటి ఆరోగ్యము, రెండు సంపద, ఆర్థిక పరిస్థితులు. ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితులు ఈ రెండిటి మీద ప్రభావాన్ని చూపెడుతుంది. మరి ఇవి ప్రతికూలతను చూపించే గ్రహాలు కదా, వీటి నుండి కాపాడే గ్రహాలు ఉన్నాయా? ఎందుకు లేవు? ఆ రాహు 6వ స్థానంలో ఉన్నారు. 6లో రాహువు ఒకే దెబ్బకి రెండిటి నుండి కాపాడగల సమర్థులు. అటు ఆరోగ్యాన్ని ఇస్తారు, అటు ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుస్తారు. అయితే రాహుకి ఇంకొక గ్రహం తోడయ్యి 17వ తారీఖు నుండి రవి కూడా అనుకూలంగా ఉన్నారు. అంటే 17 నుండి దశమ రవి దిగ్బలయుక్తుడైనటువంటి రవి వల్ల అటు ఆనందము, ఉత్సాహము, ఆరోగ్యం ఇవన్నీ కూడా కలుస్తాయి. మరి అప్పటి వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. అనగా ప్రధానంగా చూసుకున్నప్పుడు 13వ తారీఖు దగ్గర నుండి 17వ తారీఖు వరకు ఉన్నటువంటి రోజులు మాత్రం కొంత జాగ్రత్తగా తులారాశి వారు గడపాలి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలను చూస్తే కుజాష్టమ దోషం ఉన్నప్పుడు అటు విద్యుత్ వల్ల కానీ, అగ్ని వల్ల కానీ, పదునైనటువంటి పనిముట్ల వల్ల కానీ, లేదా విషపూరితమైనటువంటి జంతువుల వల్ల కానీ, అస్త్రశస్త్ర పరమైనటువంటి అంటే అస్త్రాల వల్ల కానీ, శస్త్రముల వల్ల కానీ బాధలు వస్తాయి అనేటువంటిది చెప్పారు. వాటితో పాటుగా భూపరమైనటువంటి విషయాలు, ఆ లావాదేవీలన్నీ కూడా కొంత వెనక్కి వెళ్ళడం, అలాగే ఈ ప్రభుత్వపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంత వెనక్కి వెళుతూ ఉండడం.
ఇవి ప్రత్యేకించి వీరు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలు, కుజాష్టమం వచ్చినప్పుడు లేదా అష్టమ గురుడు ఉన్నప్పుడు, పంచమంలో శని ఉన్నప్పుడు కొంత స్వయంకృతాపరాధాలు ఎక్కువగా చేస్తారు. అనాలోచిత నిర్ణయాల వల్ల, లేదు ఇంకొక విషయం ఏంటి అంటే మీకు అవగాహన లేనటువంటి, అవగాహన రాహిత్యంతో కూడి ఉన్నటువంటి చర్యల వల్ల కూడా దెబ్బతింటారు అని శాస్త్రంలో చెప్పారు. అంటే ఏంటి, ఈ నెలలో తులారాశి వారు అదృష్టాన్ని నమ్ముకోకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుని ఈ పని నేను చేయగలను, ఈ పని ప్రారంభిస్తే ఎవరి సహాయం లేకుండా నేను పూర్తి చేస్తాను, లేదా ఇందులో నేను డబ్బు పెడుతున్నాను, నా శక్తిని పెడుతున్నాను, నా సమయాన్ని పెడుతున్నాను, కాబట్టి దీన్ని నేను పూర్తి చేయగలుగుతాను మధ్యలో వదలకుండా అని ప్రగాఢమైనటువంటి విశ్వాసంతోనే ఉండాలి. అంతేగాని ఎవరినైనా నమ్ముకుని కానీ, ప్రత్యేకించి అదృష్టాన్ని నమ్ముకుని కానీ ఏదైనా ఒక పని గనక చేస్తే దానివల్ల మాత్రం ఇబ్బంది పడతారు. ఇక కుటుంబ పరిస్థితుల్లో కనుక పరిశీలనం చేస్తే, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు లేదా కుటుంబ ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. ఇక్కడ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ అనేటువంటి విషయం దగ్గరికి వచ్చినప్పుడు అది అంతగా మీకు లభించకపోవచ్చు ఈ జూలై నెలలో. కాబట్టి మీరు సొంతంగానే ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలను కనుక పరిశీలన చేస్తే అవి మాత్రం కొంత సానుకూలంగా ఉన్నాయి. కొత్త ఒడిదుడుకులు వచ్చినప్పటికీ వాటి నుండి మీ యొక్క తెలివితేటలతోటి లేదా అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో బయటపడగలుగుతారు. వ్యాపార పరంగా ఉండేటువంటి సమస్యలను అధిగమించగలుగుతారు. అయితే ఇక విద్యార్థులకు మాత్రం ఈ గ్రహస్థితి కొంత వ్యతిరేకంగా ఉంటుంది. ప్రత్యేకించి ఏకాగ్రత తగ్గుతూ ఉంటుంది, వాటి పట్ల శ్రద్ధ వహించాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి అశాంతికి ఎక్కువగా కారణమవుతుంది. ప్రత్యేకించి నిజంగా ఒక్కసారి కూర్చుని ఆలోచిస్తే మనకు అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, డబ్బు ఉంది, లేదా ఒక కుటుంబం, ఇవన్నీ ఉన్నా కూడా ఎక్కడో ఒక తెలియని లోటు, మానసిక అశాంతి వేధిస్తోంది అనేటువంటి మాట మాత్రం స్త్రీలకు ఎక్కువ సార్లు అనిపిస్తూ ఉంటుంది. ఆ విషయం పట్ల మాత్రం కొంత శ్రద్ధ పెట్టాలి. తులారాశి వారు ఈ జూలై నెలలో మరింత మంచి ఫలితాలు, ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ అష్టమ కుజ అష్టమ గురు దోషాలు పోయి మంచి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా చేయాలి. మంగళవారం నాడు సాధ్యమైనంత వరకు సూర్యోదయం నుండి సూర్యాస్తమ పర్యంతము మౌనవ్రతాన్ని చేసి ఎర్రటి పళ్ళు కానీ, కందిపప్పు కానీ, లేదా మరి ఏ ఇతరత్ర బయట పదార్థాలు ఏవి కూడా తినకుండా ఆ రోజు రాత్రిపూట భోజనం చేయడం లేదా పగటిపూట ఉండలేకపోతే టిఫిన్ తినడం లాంటివి చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉన్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ మాసంలో ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలన చేస్తే 13వ తారీఖు వరకు 6వ స్థానంలో కుజుడు అనుకూలంగా ఉన్నారు. అలాగే 17వ తారీఖు వరకు అష్టమ రవి దోషం ఉంది. 17వ తారీఖు దాటాక ఆ రవి అష్టమ దోషం కూడా పోతుంది. ఇక సప్తమంలో గురుడు పూర్ణమైనటువంటి శుభగ్రహం, ఆయన పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అర్ధాష్టమ శని దోషం ఉన్నది, శనేశ్వరుడు కొంత ప్రతికూలంగా ఉన్నారు. పంచమంలో ఉండేటువంటి రాహు యొక్క స్థితి, ఈ రాహువు పంచమంలో అంత అనుకూలించే గ్రహం కాదు. ఇక బుధ శుక్రులు చంద్రుడు అడపాదడప కొంత యోగిస్తూ ఉన్నా కూడా ప్రధానంగా ఈ మాసంలో గురుబలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. ముఖ్యంగా రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం సప్తమంలో గురుడు ఉన్నప్పుడు మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఆయన యొక్క దృష్టి ఈ రాశి మీద పడుతుంది. ఆ ఒక్క శుభదృష్టి చాలు, జాతకంలో కానీ గోచారంలో కానీ గురువు యొక్క దృష్టి పడితే చాలు, సమస్తమైనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. లక్షమేకంతు దోషానాం గురు కేంద్ర వ్యపోహతి అంటూ ఉన్నది ముహూర్త భాగం. అంటే గురుడు గనక కేంద్రాల్లో ఉంటే లగ్నాత్తు లక్ష దోషాలు పోగొడతాడు. అయితే ప్రధానంగా ఈ మాసంలో 13వ తారీఖు వరకు కుజబలం ఉంది. కాబట్టి 13వ తారీఖు వరకు కుజుడు, గురుడు, మిగతా గ్రహాల అనుకూలత వల్ల ఏ విధమైన ఇబ్బంది ఉండదు. 13వ తారీఖు దాటాక కుజుడు సప్తమంలోకి వస్తారు. సప్తమంలో కుజుడు గురుడితోటి కలవడం వల్ల కూడా అదంత ప్రతికూలమైనటువంటి స్థితి ఉండదు. ఈ రాశి వారి మీద అంత చెడు ప్రభావం ఉండదు. కానీ ఎప్పుడైతే గ్రహయుద్ధం జరుగుతుందో, కుజగురులు ఒకే నక్షత్ర గతులైనప్పుడు
రోహిణీ శకట భేదనం చేసినప్పుడు కుజుడు మాత్రం అప్పుడు కొంత ఈ వృశ్చిక రాశి వారికి దాంపత్య జీవనంలో కొంత ఎడబాట్లు రావడానికి, లేదా జీవిత భాగస్వామితోటి ఏదైనా చిన్నపాటి మాట పట్టింపులు రావడానికి, లేదా ఈ దంపతులిద్దరూ కూడా ఒక ప్రాంతంలోనూ వేరే ప్రాంతంలోనూ నివసించడానికి, విదేశీయానాన్ని చేయడానికి వీటికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇంకొక విషయం ఏంటి అంటే 17వ తారీఖు వరకు అష్టమ రవి దోషం ఉన్నప్పుడు దుర్దోష శత్రు సంవాద గమనాగమనం వ్యధ. ఈ 17వ తారీఖు వరకు రవి అష్టమంలో ఉంటారు కాబట్టి జూలై 17 వరకు కూడా కొంత నిరాశ, నిస్సత్తువ, ఆత్మవిశ్వాసం అనేటువంటి దాన్ని అంత ఇదిగా లేకుండా కోల్పోతూ ఉండవలసినటువంటి పరిస్థితులు, అలాగే శరీరంలో కొంత నీరసము, నిస్సత్తువ అనేటువంటి ఆవహిస్తూ ఉండడము, లేదా ఏదైనా ఒక పని చేయడానికి బద్ధకిస్తూ ఉండడం లాంటి అంశాలు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆర్థికంగా ఉండేటువంటి పరిస్థితులు చూస్తే అవి సాధారణంగానే ఉన్నాయి. అనగా ఆర్థికంగా ఎంతైతే ధనం మీకు అవసరం ఉంటుందో అంత ధనాన్ని, అలాగే ప్రతి నెల మీ చేతికి అందేటువంటి ధనాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. ప్రత్యేకించి ఈ నెలలో ఎక్కువగా ధనాన్ని సంపాదించాలి అని చేసేటువంటి ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలని ఇస్తూ ఉంటాయి. అనగా ఆదాయ మార్గాల్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వృశ్చిక రాశి వారికి ఈ గ్రహస్థితి మంచి అవకాశాలను కల్పిస్తుంది. ఇక రెండవది ఆరోగ్యపరమైనటువంటి విషయాలు. ఆరోగ్యపరంగా మాత్రం కొంత ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి 13వ తారీఖు నుండి 17వ తారీఖు మధ్యలో ఉండేటువంటి ఈ 4-5 రోజులు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండగలిగితే మిగతా నెలంతా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. కుటుంబపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి సఖ్యత అనేటువంటిది తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీరు గడిపేటువంటి సమయం చాలా తక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి ఇందాక చెప్పుకున్నట్టు ఆ రోహిణీ శకట భేదనం చేసేటువంటి సమయంలో, కుజగురుల మధ్యలో జరిగేటువంటి గ్రహయుద్ధం జరిగేటువంటి సమయంలో కొంత కుటుంబ సభ్యులతోటి వైరము, విపరీతమైనటువంటి అర్థాలు, అనగా వారు ఏదైనా మాట్లాడితే మీకు కోపం వస్తూ ఉండడం, లేదా మీరు మాట్లాడితే వారికి కోపం వస్తూ ఉండడం, ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వాటి పట్ల కొంత అవగాహన కలిగి ఉండాలి. ఓహో, గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి ఎలా జరుగుతోంది, వారు నేను చెప్పేదాన్ని సరిగా అర్థం చేసుకోవట్లేదు, కొంతకాలం పోయిన తర్వాత ప్రయత్నం చేద్దాం, వారితో మాట్లాడదాం, సర్ది చెప్దాం అనేటువంటి విషయాన్ని మీరు ఎక్కువగా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో కొంత ప్రతిబంధకమైనటువంటి దోషాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. వ్యాపార లాభానికి ప్రయత్నం చేయగలుగుతారు, అవకాశం ఉన్నది. ఇక విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. ఎక్కువ ఏకాగ్రత లోపం కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి అతి విశ్వాసము, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు, దానివల్ల దెబ్బతినేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఇదే రకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా అన్వయం అవ్వడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మొత్తం మీద చూసుకున్నప్పుడు వృశ్చిక రాశి వారికి ఇది కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలనే జూలై మాసం ప్రసాదిస్తూ ఉన్నది. మరింత మంచి ఫలితాల కోసం వృశ్చిక రాశి వారు ఎక్కువగా కూడా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండడం, మంగళవారాలు ప్రత్యేకించి రావి చెట్టు, వేప చెట్టు కింద ఉన్నటువంటి జంట సర్పాల విగ్రహానికి పాలాభిషేకం, పసుపు కుంకం వేసి క్షీరాభిషేకం చేసి చక్కగా మరలా జలాభిషేకాన్ని కూడా చేస్తూ ఉండడం, చిన్న బెల్లం ముక్క నివేదన చేస్తూ ఉండడం, మంగళవారం నాడు ఎర్రటి పళ్ళు కానీ, కందిపప్పు కానీ, ఎర్రటి వస్త్రాలను కానీ దానం చేస్తూ ఉండడం, ఇలా చేస్తూ ఉండడం ద్వారా ఈ నెలలో మంచి ఫలితాలను పొందగలుగుతారు. జూలై నెలలో ఈ రాశి వారికి షష్ఠ కుజుడు, అనగా 6వ స్థానమందు కుజుని యొక్క అనుకూలత రాబోతూ ఉన్నది. 13వ తారీఖు దాటాక 6వ స్థానానికి కుజుడు వస్తారు కాబట్టి అది ఒక ప్రధానమైనటువంటి బలంగా చెప్పొచ్చు. ఒకటి. రెండవది, తృతీయ స్థానమందు ఉన్నటువంటి శనేశ్వరుడు. అలాగే 17వ తారీఖు వరకు సప్తమ స్థానంలో రవి ఉంటారు. 17వ తారీఖు దాటాక అష్టమ రవి వెళతారు, అష్టమ స్థానంలోకి రవి వెళతారు. అయితే ఈ మాసంలో రవి బలం అనేటువంటిది ఏమీ కూడా ఈ రాశి వారికి లేదు. ప్రధానంగా ఈ నెలంతా కూడా శనేశ్వరుడు, కుజుడి యొక్క బలాల మీద ఆధారపడి వెళ్ళాలి. అష్టమ రవి, అర్ధాష్టమ రాహువు, అలాగే శుక్ర, బుధ, చంద్రగ్రహాలు కూడా మధ్య మధ్యలో అడపాదడపా యోగించినా కూడా ప్రధానంగా అనుకూలించేటువంటి గ్రహం కుజుడు, శని. ఈ శనేశ్వరుడు, కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల
అర్ధాష్టమ రాహువు అష్టమ రవి ఉన్న దోషాన్ని కూడా మీరు అధిగమించగలుగుతారు. అది ఒక గొప్ప విషయం. అయితే గోచారం అంత గొప్పగా ఉంది అని మనం చెప్పుకోవడం లేదు. ఇది సాధారణమైనటువంటి స్థితి. అనుకూలించేటువంటి గ్రహాలు, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య సరిసమానంగా ఉన్నది. అయితే ఈ గ్రహాల వల్ల ఏమవుతుంది అంటే, ఏదైనా ఒక ఇబ్బందిని అర్ధాష్టమ రాహువు కానీ అష్టమ రవి కానీ తీసుకువస్తే దాన్ని తృతీయంలో ఉండే శనేశ్వరుడు, షష్ఠ స్థానంలో ఉండే కుజుడు వాటి నుండి కొంత బయటికి తీసుకురాగలుగుతారు. ఉదాహరణకి అష్టమ రవి అనారోగ్య సమస్యల్ని ఇచ్చినప్పుడు షష్ఠ స్థానంలో ఉండే కుజుడు అనారోగ్య సమస్య నుండి బయటికి తీసుకురాగలుగుతారు. అంటే రికవరీ రేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది బ్యాలెన్స్డ్ పరిస్థితి, బ్యాలెన్స్డ్ పొజిషను. జాతకంలో ఉన్నటువంటి దశాంతర్దశలు అనుకూలంగా ఉంటే తప్పితే ఈ గ్రహస్థితి మీకు యోగించదు. ధనురాశి వారు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. జాతకం మీదే డిపెండ్ అవుతుంది. జూలై నెలంతా కూడా గోచారం అంత ప్రభావంగా ఉండదు. దీనికి కారణం అనుకూల ప్రతికూలాలు రెండు కూడా సరిసమానంగా ఉన్నాయి. అయితే ఒక మంచి విషయం ఏంటంటే, తృతీయంలో శని ఎల్లప్పుడూ శుభకారకుడు, షష్ఠ స్థానంలో కుజుడు ఎల్లప్పుడూ శుభకారకుడు. ఈ ఉపజయ స్థానాల్లో క్రూరో బలి చేదృతే, పాపగ్రహాలు ఎక్కువ బలాన్ని సంతరించుకుని శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మాసంలో ఏ విధమైన ఇబ్బందులు రావు. ఒకవేళ ఇబ్బందులు వచ్చినా అధిగమిస్తారు అనేటువంటిది దీని ఆంతర్యము. ఈ విషయాన్ని ధనురాశి వారు ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రహస్థితి వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాలను చూసినప్పుడు ఆర్థికంగా ఈ గ్రహస్థితి వల్ల సాధారణమైన పరిస్థితే ఉంటుంది. ఉదాహరణకి ఇందాక చెప్పుకున్నట్టు సప్తమ స్థానంలో రవిగ్రహం ఉండడం వల్ల సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అంటూ ఉన్నది శాస్త్రం. మరి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తద, ఇక్కడ ఏదైతే లోటు కనబడుతూ ఉన్నదో ఆ లోటును భర్తీ చేస్తున్నారు. అలాగే అష్టమంలో ఉండే రవి అనారోగ్యాన్ని ఇస్తే తృతీయంలో ఉండే శనేశ్వరుడు భోగభాగ్యాలను ఇస్తూ ఉన్నారు. భోగం అంటే భాగ్యం అంటే అందులో ఆరోగ్యం కూడా ఉంటుంది. కాబట్టి సమతుల్యమైనటువంటి పరిస్థితి. ఈ నెలలో 100 రూపాయల ఖర్చు ఉంటే 100 రూపాయలకే సరిపడా ఖర్చుకు సరిపడా ఆదాయం వస్తుంది. దాచుకోవడానికి ఏమి ఉండదు, అంటే ఏమి మిగలదు, అలానే ఎక్సెస్గా కూడా ఖర్చు అవ్వదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండు, ఆరోగ్యపరమైనటువంటి విషయాలు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటి నుండి రికవరీ రేటు కొంత ఎక్కువగా ఉంటుంది ఈ గ్రహాల యొక్క అనుకూలత వల్ల. కుటుంబపరమైనటువంటి విషయాలు మాత్రం కొంత ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యంగా తల్లి తరఫు బంధువులతోటి ఉండేటువంటి మాట పట్టింపులు కొంత అధికంగా కనబడుతూ ఉన్నాయి. ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు కూడా ధనురాశి వారికి సాధారణంగానే ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అటు ఆశించినటువంటి స్థాయిలో ఎదుగుదల ఉండకపోయినప్పటికీ అధమమైనటువంటి ఫలితం కూడా ఏమీ రాదు. పై అధికారులతో ఉండేటువంటి సఖ్యతో, మీ అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానమో, మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఏదో ఒక రకంగా ఒకవేళ ఉద్యోగం పోయినా మరలా తిరిగి సంపాదించుకోగలుగుతారు. ఉన్న ఉద్యోగాల్లో కొన్ని సమస్యలను అధిగమించగలుగుతారు. అదేవిధంగా వ్యాపార పరంగా కూడా జరుగుతూ ఉంటుంది. వ్యాపారము ఉద్యోగము కూడా మంచిగానే ముందుకు సాగుతూ ఉండేటువంటి పరిస్థితులు. అయితే చదువురులకి, విద్యార్థులకి మాత్రం ఈ గ్రహస్థితి చాలా ప్రతికూలంగా ఉంటుంది. దూర ప్రాంతాల్లో చదువుకునేటువంటి వారు, వేరే దేశాల్లో చదువుకునేటువంటి వారు కొంత అప్రమత్తతతోటి ఉండాలి. ఎవరినైనా నమ్మి మోసపోయేటువంటి పరిస్థితులు కొంత ఎక్కువగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అతి విశ్వాసానికి కారణమయ్యి కొంత ఎక్కువగా మాట్లాడడానికి అవకాశాన్ని ఇస్తుంది. మీరు గమనించండి, స్త్రీలు ధనురాశి వారు అతిగా మాట్లాడడం వల్ల మాత్రం ఈ నెలలో చాలా ఇబ్బందులు పడతారు. అది ప్రత్యేకంగా కనబడుతూ ఉంటుంది. అంతేగాక మీకుండేటువంటి స్టేటస్ దాన్ని ఎక్కువగా చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దానివల్ల కొన్ని సందర్భాల్లో రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది. ఇది స్వయంకృత అపరాధంగానే చెప్పాలి. కాబట్టి అతి అనేటువంటి దాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి జీవితంలో నిలదొక్కుకోవడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవడానికి కష్టపడేటువంటి వారికి మంచి జరిగిచ్చేటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితిని చెప్పవచ్చు. ఈ మాసంలో ధనురాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను కనుక సాధించాలి అంటే ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, లేదా దక్షిణామూర్తి యొక్క ఆరాధన అనగా షష్ఠగురుని యొక్క దోషాన్ని తొలగింపజేసుకోవడానికి గురువారం నాడు మౌనవ్రతం కానీ ఉపవాస దీక్షలు కానీ చేస్తూ
బృహస్పతిని ఆరాధన చేస్తూ దక్షిణామూర్తిని కానీ హయగ్రీవుణ్ణి కానీ లేకపోతే దత్తాత్రేయుణ్ణి కానీ ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. మకర రాశి వారికి ఈ మాసంలో అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోబోతూ ఉన్నది. అలాగే ఈ మాసంలో గురుడు అనుకూలంగా ఉన్నారు. ఇక్కడ ఒక దోషం తొలగిపోయింది. షష్ఠ స్థానమందు రవి అనుకూలము, అలాగే పంచమ స్థానమందు గురుడు అనుకూలము. ప్రత్యేకించి శుక్రబుధ గ్రహాలు చంద్రుడు కూడా ఈ మాసంలో అనుకూలమైనటువంటి గ్రహాలుగా ఉండబోతూ ఉన్నారు. కాబట్టి గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో అయింది ఏంటి అంటే ప్రతికూలమైనటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం, అనుకూలమైనటువంటి గ్రహాల సంఖ్యలో ఏ విధమైన మార్పు లేదు, అవి అలాగే అనుకూలిస్తున్నాయి. కాబట్టి ఈ మాసంలో కొంత మంచి ఫలితాలను అయితే మనం ఆశించవచ్చును. అయితే ఈ కుజుడు 13వ తారీఖు వరకు ఈ గ్రహం రాశిని మారే పరిస్థితి లేదు. అనగా మేషరాశిని ఈ గ్రహం కుజుడు 13వ తారీఖున వదిలేస్తారు. 14, 13వ తారీఖు చివరి నుండి కూడా మారుతారు. కాబట్టి 13వ తారీఖు లగాయతు అర్ధాష్టమ కుజ దోషం పోతుంది. ఇప్పటికీ ఏలినాటి శని దోషం ఉన్నది. రాహు తృతీయ స్థానంలో మిశ్రమమైనటువంటి గ్రహమే, అంత యోగ్యమైనటువంటి గ్రహం అయితే కాదు. ఈ నెలలో చూసుకున్నప్పుడు ఈ గ్రహస్థితి వల్ల ఇంకొక విషయం ఏంటంటే 17వ తారీఖు దగ్గర నుండి రవి సప్తమ స్థానంలోకి వెళతారు. అంటే ఒక అనుకూలత తగ్గుతూ ఉన్నది, ఒక ప్రతికూలత తగ్గుతూ ఉన్నది. అయితే ఈ అనుకూలత తగ్గడం అన్నది సగం నెల అయిపోయిన తర్వాత తగ్గుతుంది కాబట్టి పెద్ద పర్వాలేదు. సాధారణంగా 15వ తారీఖు వరకు యోగించినటువంటి గ్రహం ఉంది కాబట్టి మనకి నెలలో సగం రోజులు వెళ్ళిపోతాయి. ఇక్కడ ఈ గ్రహస్థితిని మనం పట్టుకుని ఆర్థికపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే ఆర్థికంగా ఈ మాసంలో మకర రాశి వారికి కొంత సానుకూలత కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి పంచమంలో గురుడు ఉండడం, కోణస్థానంలో ఉండడం, ఈ రాశి మీద గురుదృష్టి ఉండడం, లాభస్థానం మీద గురుదృష్టి ఉండడం, అలాగే భాగ్యస్థానం మీద గురుదృష్టి ఉండడం వల్ల ఆకస్మికంగా కానీ లేదా మీరు అనుకున్నట్టుగానే కానీ ధనం సకాలంలో మీ చేతికి అందుతూ ఉంటుంది. ఉద్యోగంలో మార్పు ద్వారా కొంత ఎక్కువగా ధనాన్ని ఆర్జించడము, వ్యాపారంలో లాభం ద్వారా ధనాన్ని ఆర్జించడము, ఇటువంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. వాటితో పాటుగా అర్ధలాభం, తదైశ్వర్యం, స్వకర్మరతి హర్షితం, మీకు మనసుకి ఏది ఇష్టమైతే ఆ పని చేయగలిగేటువంటి స్వాతంత్రాన్ని గ్రహస్థితి ఇస్తుంది. నచ్చినటువంటి విహారయాత్ర చేయాలి, నచ్చిన తీర్థయాత్ర చేయాలి, నచ్చిన బంధువుల ఇళ్ళకి వెళ్ళాలి, చక్కగా ఈ నెలలో ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా అర్ధాష్టమ కుజ దోషం 13వ తారీఖు నుండి తొలగిపోయిన తర్వాత కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ వస్తుంది. ప్రత్యేకించి ఇప్పటి వరకు మిమ్మల్ని విభేదించినటువంటి తల్లిదండ్రులు కానీ, సహోదరులు కానీ, మిత్రులు కానీ, సన్నిహితులు కానీ మీకు అనుకూలంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా వారి యొక్క మధురమైనటువంటి సంభాషణ, వారి మీకు ఇచ్చేటువంటి సలహాలు కానివ్వండి, సూచనలు కానివ్వండి, ఇవన్నీ కూడా చక్కగా మీకు లభించి మంచి ఫలితాలు, మంచి ఆనందదాయకమైనటువంటి ఫలితాలు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా చూసుకున్నప్పుడు ఆర్థికమైన ఇబ్బందులు ఏమీ లేవు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల జోలికి వచ్చినప్పుడు మాత్రం 17వ తారీఖు దాటాక సప్తమంలోకి రవి వెళితే సామంత జన విద్వేష దారాపీడా సుతామయం, అంటే మకర రాశి వారికి ఆరోగ్య సమస్యలను చెప్పడం లేదు. అటు జీవిత భాగస్వామికి, సంతానానికి మాత్రం కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉండబోతూ ఉన్నాయి అన్నది మాత్రం శాస్త్రంలో చెప్పారు. కాబట్టి 17వ తారీఖు దాటాక జీవిత భాగస్వామి, సంతానము, వారికి సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. అలాగే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలకి వస్తే ఉద్యోగము, వ్యాపారము కొంత అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంటుంది. ఉద్యోగ మార్పుకి అవకాశం ఉన్నది. ఉద్యోగం ముందు స్థానచలనానికి అవకాశం ఉన్నది. పై అధికారులతోటి సఖ్యత ఏర్పడము, లేదా మీకు ప్రతికూలంగా ఉండేటువంటి పై అధికారుల మార్పు, వారు బదిలీ అయిపోవడము లేదా వారి స్థానంలోకి ఇంకోటి రావడం, ఇటువంటి వాటివి కూడా మీకు మంచి ఫలితాల కిందే చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు ఉండేటువంటి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. చక్కటి వాతావరణం ఉంటుంది, చదువుకోవడానికి ఏకాగ్రత లభిస్తుంది. విదేశాలలో కానీ స్వదేశంలో కానీ మౌఖిక పరీక్షలు లేదా ఏదైనా పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని, ఐశ్వర్యాన్ని, సంతాన సౌఖ్యాన్ని, ఆరోగ్యాన్ని, కుటుంబం యొక్క అనుకూలతని, వీటన్నిటిని కూడా ప్రసాదిస్తూ ఉన్నది. కాబట్టి ఈ మాసంలో మంచి ఫలితాలు స్త్రీలకి సంప్రాప్తమవుతాయి.
ఇక మకర రాశి వారు ఈ నెలంతా కూడా మంచి ఫలితాలని ఆర్జించాలి, మంచి ఫలితాలు పొందాలి అని కనుక ప్రయత్నం చేస్తే ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన 13వ తారీఖు వరకు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చాలా శ్రేష్టం. ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేయడం, లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా కానీ, ఆంజనేయ అష్టోత్తర శతనామావళి కానీ పారాయణ చేస్తూ ఉండడం, మంగళవారం నాడు మన్యుసూక్తంతో ఆంజనేయ స్వామికి అభిషేకం చేసుకుంటూ ఉండడం, లేదా ఈశ్వరాభిషేకాన్ని మన్యుసూక్తంతో జరిపించుకుంటూ ఉండడం, ఇటువంటి వాటి వల్ల ఈ నెలలో ఉండేటువంటి గ్రహ దోషాల నుండి బయటపడతారు. ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని వదలకుండా ప్రతిరోజు ధారణ చేయండి. ఈ నెలలో మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ముఖ్యంగా జూలై నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు కుంభరాశి వారికి ఏలినాటి శని దోషం ఉన్నది, అర్ధాష్టమ గురుని దోషం ఉన్నది. అయితే ప్రధానంగా 13వ తారీఖు జూలై వరకు కూడా కుజుడు తృతీయ స్థానమందు అనుకూలించబోతూ ఉన్నారు. రాహు 2వ స్థానమందు అనుకూలంగానే ఉన్నారు ఈ నెలంతా కూడా. అలాగే ఈ నెలలో ప్రత్యేకించి పొందేటువంటి బలం ఏంటి అంటే రవి బలం. 17వ తారీఖు దాటిన తర్వాత షష్ఠ స్థానంలోకి రవిగ్రహం రావడం వల్ల కూడా కుంభరాశి వారు కొంత బలాన్ని పెంపొందించుకుంటారు. అంటే ఈ నెలలో 3 బలయుక్తమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నవి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 13వ తారీఖు వరకు మాత్రమే కుజుడు అనుకూలంగా ఉన్నారు. 14వ తారీఖు దగ్గర నుండి లేదా 13వ తారీఖు రాత్రి దగ్గర నుండి అర్ధాష్టమ కుజుడు తన ప్రతికూలతని ఇస్తారు. అయితే 17వ తారీఖు వరకు కూడా పంచమంలో రవి ప్రతికూలంగా ఉన్నారు. 17వ తారీఖు దగ్గర నుండి షష్ఠ స్థానంలోకి రవి వెళుతూ ఉన్నారు. అంటే ఈ మధ్యలో ఉండేటువంటి పీరియడ్ 13వ తారీఖు నుండి 17వ తారీఖు మధ్యలో ఉండేటువంటి పీరియడ్, ఈ 4-5 రోజులు ఏదైతే ఉన్నదో అది చాలా కీలకమైనటువంటి సమయంగా మనం భావించాలి. ఈ 4-5 నెలల్లోనూ ఈ కుంభరాశి వారు గనక కొంత అప్రమత్తతతోటి ఉండగలిగితే, ఆరోగ్య విషయంలో, ఆర్థిక పరిస్థితులు లేదా మరి ఏ ఇతరత్ర విషయాలపైనైనా సరే కొంత శ్రద్ధాభక్తులతో గనక ఉండగలిగితే మిగతా నెలంతా కూడా ఈ గ్రహస్థితి కొంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాలని కనుక పరిశీలనం చేస్తే తృతీయంలో కుజుడు విత్తలాభస్తదారోగ్యమిష్టసిద్ధి సుఖావహ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు ఆర్థికంగా మంచి ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేస్తారు. అష్టమం తృతీయంలో ఉపచయ స్థానేషు క్రూరో బలీచేదృతే అంటూ ఉన్నది శాస్త్రం. పాపగ్రహాలు ఉపచయ స్థానాల్లో శుభ ఫలితాలని ఇస్తాయి. అందువల్ల కుజుడు కానీ రాహువు కానీ ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేసేటువంటి గ్రహాలే తప్పితే ఆర్థికంగా పాడు చేసేటువంటి గ్రహాలు కాదు. కాబట్టి ఆర్థికంగా ఈ నెల కుంభరాశి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక నష్టం కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ జూలై నెలలో కుంభరాశి వారికి ఉండవు. సకాలంలో మీకు కావలసినటువంటి ధనం చేతికొచ్చి ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి భయపడవలసినటువంటి పరిస్థితులు లేవు. ఇక రెండవది ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ 17వ తారీఖు దగ్గర నుండి రవి బలం పెరుగుతూ ఉన్నది, 13 వరకు కుజబలం ఉన్నది. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా ఈ గ్రహస్థితి మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టకపోవచ్చును. అయితే ఇందాక చెప్పుకున్నట్టు 13 నుండి 17వ తారీఖు వరకు ఉండేటువంటి ఈ 4-5 రోజుల్లో ఉన్నటువంటి గ్రహస్థితిని మాత్రం చాలా జాగ్రత్తగా పరిశీలనం చేసుకుని ఆ రోజుల్లో చేసేటువంటి ప్రయాణాలు కానీ, ఆ రోజుల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, తినేటువంటి ఆహారం కానీ, చేసేటువంటి వ్యాయామాలు కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ముందుకు సాగగలిగితే ఈ నెలంతా కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఇక మూడవది కుటుంబపరమైనటువంటి విషయాలు. అటు జీవిత భాగస్వామితోటి, తల్లిదండ్రులతోటి, తోబుట్టువులు, మిత్రులు, బంధువులు, సన్నిహితులు ఇలా ఎవరైతే మీరు కుటుంబంగా భావిస్తూ ఉన్నారో వారితోటి ఈ మాసంలో సఖ్యత వాతావరణం ఉంటుంది. ఏదైనా చిన్నపాటి మాట పట్టింపులు కానీ, లేదా వారికి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, మీ మీద ఏదైనా వారికి ఎవరైనా కొంత చెడు ప్రచారం చేయడం ద్వారా వారు మిమ్మల్ని గతంలో ఏదైనా మాట అన్నటువంటి సందర్భాలు, ఇవన్నీ కూడా అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. అందరితో కూడా సత్సంబంధాలు మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలను పరిశీలన చేస్తే ఉద్యోగ వ్యాపారాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది. మంచి లాభాలు, ఉద్యోగంలో ఎదుగుదల, ప్రమోషన్ లాంటివి కనబడుతూ ఉన్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. అన్ని పరిస్థితులు కూడా వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ చక్కగా సానుకూలంగా ఉన్నాయి.
విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. జూలై నెలలో కుంభరాశి వారు ఎవరైతే పోటీ పరీక్షలు, విదేశీ యానము, మౌఖిక పరీక్షల్లో పాల్గొంటూ ఉన్నారో వారందరూ కూడా మంచి విజయాలను సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కలగజేస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, అలాగే సంతానానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు మంచి ఉన్నతమైనటువంటి స్థాయిని చేరుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. మొత్తం మీద కుంభరాశి వారి అందరికీ కూడా ఈ నెల చాలా మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జాతకంలో ఉన్న దశాంతర దశలు కూడా అనుకూలంగా ఉంటే ఇది మరింత ఉన్నతంగా ఉంటుంది. జాతకం బాగా లేకపోతే ఈ గోచార ఫలితాలు కూడా అంత గొప్పగా సంప్రాప్తం అవ్వవు, కాబట్టి కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. కుంభరాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ, లలితా సహస్రనామం కానీ, దేవీ ఖడ్గమాల స్తోత్రం కానీ, దుర్గా సప్తశతి కానీ ఇటువంటివి పారాయణ చేస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అలాగే ఏకశ్లోకి భాగవతం, ఏకశ్లోకి భారతం, ఏకశ్లోకి సుందరాకాండ ఇటువంటివి కూడా ప్రతిరోజు చదువుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. మీనరాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు ఈ రాశి వారికి ఏలినాటి శని యొక్క పీడ అధికంగా ఉన్నది, గురుబలం లేదు, జన్మరాహు దోషం ఉన్నది, అర్ధాష్టమ రవి దోషం ఉన్నది. అంటే గత నెల రోజులుగా గోచార రీత్యా పట్టవలసినటువంటి అన్ని రకాలైనటువంటి దోషాలు కూడా మీనరాశి వారికి ఉన్నాయి. మరి జూలై నెలలో 13వ తారీఖు నాడు కొంత స్వాంతన చేకూరడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏంటి అంటే 2వ స్థానమందు సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు తృతీయ స్థానంలోకి సంచారాన్ని చేస్తారు. అర్ధాష్టమ రవి అనగా దోషభూయిష్టమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రవి ఆ దోషపూరితమైనటువంటి స్థానాన్ని వదిలిపెట్టి పంచమ స్థానంలోకి వెళతారు. ఇవి 2 విషయాలు కూడా ఈ రాశి వారికి చాలా గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చేటువంటి విషయాలుగా చెప్పవచ్చును. అంటే మంచి చేస్తాయి అని. ముఖ్యంగా తృతీయ స్థానంలోకి కుజుడు రావడం వల్ల విత్తలాభ సదారోగ్యమిష్ట సిద్ధి సుఖావహ, ఇప్పటివరకు కుజుడు 2లో ఉండడం, అర్ధాష్టమ రవి ఉండడం వల్ల కుటుంబపరమైనటువంటి సమస్యలు, ఏ నిర్ణయాన్ని మీరు తీసుకున్నా కుటుంబ సభ్యులు, తోబుట్టువులు, మిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరూ మిమ్మల్ని ప్రతికూలిస్తూ ఉండడమే. ఎవరిని చూసినా వారు మీ మీద దుష్ప్రచారం చేయడము, మీ మీద నీలాపనిందలు లేదా మీకు వ్యతిరేకంగా మాట్లాడడం, సహాయం చేయకపోవడం, ఇలా ఒంటరితనంలోకి వచ్చేసినటువంటి ఫీలింగ్ ఈ మీనరాశి వారికి ఉంటే ఈ మాసంలో 13వ తారీఖు దాటాక కుజుడి యొక్క బలం వస్తుంది. ఆ బలం రావడం వల్ల ఏంటి, కుజుడు తృతీయ స్థానానికి కారకుడు. ఎప్పుడైతే ఆ కారకుడు స్థానంలో గోచారంలో ఉన్నారో అమిత బల సంపన్నులుగా చేస్తారు. ప్రత్యేకించి ఇందాక చెప్పుకున్నట్టు ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ప్రత్యేకించి ఆర్థికంగా ఖర్చులు తగ్గడం, ఆదాయ మార్గాలు పెరగడం, ఆదాయ వనరులు పెరుగుతూ ఉండడం, ఆకస్మిక ధన ప్రాప్తి, ఇటువంటి వాటికి కుజుడు కారణం. అంటే ఈ నెలలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఈ కుజగ్రహం వల్ల తగ్గుతాయి, ఈ కుజుడిచ్చేటువంటి అనుకూలత వల్ల తగ్గుతాయి. ఇక రెండో విషయం, అర్ధాష్టమ రవి దోషం ఎప్పుడైతే పోయిందో కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా మీకు లభిస్తుంది. అనగా ఇప్పటివరకు మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి ఇంటి సభ్యులు లేదా మీ కుటుంబ సభ్యులు మీతో సామరస్యంగా, మంచితనంగా, మీకు అనుకూలంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇవి 2 విషయాలు కూడా జరగడానికి ఆస్కారం. ఇక ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాన్ని చూస్తే మీనరాశి వారికి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. క్షణం తీరిక లేదు, కానీ ఆదాయం లేదు అనేటువంటి చందాన ఎంతసేపు కష్టపడుతూ ఉంటారు, ప్రతిఫలం తక్కువగా వస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఏదో ఒక చిన్నపాటి సమస్య, ఒకటి తగ్గిందనుకుంటే ఇంకోటి, పోనీ అవి పెద్దవి కాదు అలానే చిన్నవి కాదు, దీనివల్ల దినచర్య పాడైపోతుంది. ప్రయాణాలు కానీ లేదా ఇంకోటి ఏదైనా వాయిదా పడుతూ ఉన్నటువంటి పరిస్థితి, దాని నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. ఈ మాసంలో వాటన్నిటి నుండి కూడా బయటపడుతూ ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబ పరిస్థితులు బాగున్నాయి, ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు మీనరాశి వారికి ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే ఉద్యోగ మార్పు అనివార్యమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఉద్యోగ మార్పు ఖచ్చితంగా చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అలా చేసినప్పటికీ మరొక ఉద్యోగం వెంటనే మీకు లభించడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే అది కేవలం 15వ తారీఖు దాటిన తర్వాత మాత్రమే. 15వ తారీఖులోపు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ.
అలాగే విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. దూరత్ర చదువుకునేటువంటి వారు, విదేశాల్లో చదువుకునేటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తూ ఉంటుంది. స్త్రీలకి కూడా ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి, అతి విశ్వాసానికి వెళ్ళకూడదు. స్త్రీలు ఈ విషయాల పట్ల అవగాహన గనక కలిగి ఉండగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ జూలై నెల మీనరాశి వారికి గత మాసంతో పోల్చుకుంటే మంచి ఫలితాలని ప్రసాదిస్తూ ఉన్నది. మరిన్ని మంచి ఫలితాల కోసమై ఈ రాశివారు ప్రత్యేకించి ఈ మాసంలో వచ్చేటువంటి శని త్రయోదశులు కానీ, మాస శివరాత్రులు కానీ, ఆరుద్ర నక్షత్రం కానీ, స్వాతి నక్షత్రం కానీ, ఆ నక్షత్రాలలో పరమేశ్వరుడికి అభిషేకం జరిపించుకుంటూ ఉండండి. ఏకవారం కానీ, ఏకాదశం కానీ చక్కగా రుద్రంతో అభిషేకం చేయించుకుంటూ ఉండండి. ప్రతి శనివారం నాడు ప్రదోష కాలంలో లేదా శనియోష కాలంలో, శనిహోరా సమయంలో అంటే సూర్యోదయ సమయంలో కానీ, సూర్యాస్తమ సమయంలో కానీ శివాలయంలోకి వెళ్ళి నంది దగ్గర దీపారాధన చెయ్యండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణ చేయండి. లేదా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు, పంచాక్షరి మంత్రాన్ని కానీ, లేదా బిల్వాష్టకాన్ని కానీ, మరి ఏ ఇతరత్ర స్తోత్రాన్ని అయినా సరే పారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.